నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. బుల్లితెర నటి శోభిత అయితే సూసైడ్ చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కూడా ఉస్మానియా మార్చరీకి అయితే ఆమెను తీసుకువచ్చారు. డెడ్ బాడీ పోస్ట్ మార్టం అనంతరం కూడా మరి ఆమెని బెంగళూరుకు తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే శోభిత ఆమె పోస్ట్ మార్టం అయితే జరిగిపోయింది. ఇక్కడ ప్రస్తుతానికైతే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. మరి శోభిత యొక్క డెడ్ బాడీని కూడా మరి వాళ్ళ సొంత ఊరు అయిన బెంగళూరుకి తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. శోభిత బుల్లితెరపై కూడా కనిపించి ఒక నటిగా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. మరి తాను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. నుంచి కూడా శోభిత తల్లిదండ్రులు మార్నింగ్ ఈరోజు ఉస్మానియాకు చేరుకున్నారు. అనంతరం కూడా శోభిత మృతిపై అయితే తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే కూడా శోభిత డెడ్ బాడీని అయితే బెంగళూరుకి తరలిస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే శోభిత లాస్ట్ తన ముఖాన్ని కూడా తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మరి శోభిత వాళ్ళ తల్లిదండ్రులు బాగా రోధిస్తున్న ఇదైతే మనం చూస్తున్నాము. మరి అంతా గట్టిగా ఉండే శోభిత కూడా ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఏంటని కూడా అందరూ కూడా మరి ఆ ఆలోచనలో పడ్డారు. మరి వాళ్ళ హస్బెండ్ కూడా చూసుకున్నట్లయితే అసలు నైట్ ఇద్దరం కలిసి డిన్నర్ చేశాము, మార్నింగ్ లేసేసరికి శోభిత పని మనిషి చూసేసరికి శోభిత హ్యాంగ్ చేసుకొని కనిపించింది. మరి దీనిపై కూడా శోభిత వాళ్ళ భర్త సుధీర్ రెడ్డి కూడా మరి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉస్మానియా హాస్పిటల్ నుంచి వెళ్ళి కూడా పోస్ట్ మార్టం చేసిన అనంతరం శోభిత డెడ్ బాడీని అయితే బెంగళూరుకి తరలిస్తున్నారు. ఇప్పుడు శోభిత వాళ్ళ హస్బెండ్ని కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు వాళ్ళైతే చాలా రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కూడా మరి శోభిత ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది, దీనికి గల కారణాలను అయితే మా పెద్ద అబ్బాయి సుధీర్ రెడ్డి వాళ్ళ శ్రీమతి చాలా బాధాకరమైనటువంటి విషయం. మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలుగా మాతోటి చాలా చక్కగా మంచి విషయాల్లో మాకు ఒక ఫ్యామిలీ మెంబర్గా అతి తక్కువ సమయంలో మాకు అటాచ్ అయింది. ఇవాళ మేము చాలా చింతిస్తున్నాం. శోభిత లేదంటే మేము నమ్మలేకపోతున్నాం. మా కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మేము చాలా భావిస్తున్నాం. ఇవాళ చెప్పాలంటే ఇది మాకు ఒక చాలా పెద్ద డ్యామేజ్గా, మా అబ్బాయికి జీవితంలో ఒక సమస్య, ఇది ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేకుండా చాలా డిప్రెషన్ ఆలోచనలో ఉన్నాం. దయచేసి అపార్థం చేసుకోవద్దు. మా సొంత కూతురులాగా మా ఇంట్లో మెదిగింది. మా కుటుంబ సభ్యులతోటి కూడా అమ్మాయి అలానే ఉన్నది. మంచి విషయాల్లో నిజంగా అమ్మాయి ఎంత సంస్కారమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చిందంటే కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండడం, ఆ భగవంతుని ప్రతిరోజు నిరంతరం కూడా భగవంతుని ధ్యానంలో నిమగ్నమవుతుండే. నిన్న హ్యాంగింగ్ చేసుకున్న టైంలో కూడా అమ్మాయి యొక్క ఫోను ఆ భక్తి పాటలతోటే అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుంది. నిజంగా భగవంతుడు ఎందుకు ఇలా తీసుకెళ్ళాడో అర్థం కాకుండా ఎవరం కూడా ఆలోచించలేదు. ఈ లోటును మాత్రం ఎవరం కూడా తీసుకోలేని పరిస్థితి. ఇలా వస్తుందని కూడా ఎవరము కలలుగా అనుకోలేదు. చక్కటి అమ్మాయి మా ఇంటికి వచ్చింది కదా, మహాలక్ష్మిలా ఉంటుంది అని అందరం కూడా భావించినాం. అతి త్వరలో భగవంతుడు ఇలా తీసుకెళ్ళినందుకు చాలా చింతిస్తున్నాం. ఇది తీరని లోటు. మా కుటుంబానికి, మా యొక్క అందరికి కూడా చాలా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నాం. దయచేసి మీడియా మిత్రులు అలాంటి విభేదాలు కానీ, చిలుక గోరింకల రాధాకృష్ణలాగా ఉండే పిల్లలు ఇద్దరు చక్కటి అన్యోన్యంగా ఉంటారు. ఎక్కడ కూడా ఎలాంటి సబ్జెక్ట్ వాళ్ళ మీద లేదు. చాలా ప్రేమతోటి ఉంటారు. లేటెస్ట్గా గోవా కూడా ఇద్దరు వెళ్ళొచ్చారు 1 వీక్. ఇలా క్యాంపింగ్ పోతుంటారు, వస్తుంటారు. సరే, వాళ్ళకు వీకెండ్ టైంలో దొరికినప్పుడల్లా వాళ్ళ కుటుంబం చక్కగా అంటే ఎవరిని అడిగినా, మీరు నైబర్స్ని అడిగినా, పక్క వాళ్ళని అడిగినా ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి అభియోగాలు లేవు, ఎలాంటి ఆలోచన కూడా లేదు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో ఆ భగవంతుని తప్ప ఇంకెవరికి తెలియదు. మాకు అలాంటి ఆలోచనలు కూడా లేవు. అంటే ఆమె కన్నడలో కొన్ని సీరియల్స్ చేసిన తర్వాత తెలుగులో కూడా సినిమాల్లో నటించింది. అంటే పెళ్ళైన తర్వాత వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఇదేమైనా డిప్రెషన్ కారణం అయ్యి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి మేము నిజంగా వద్దు అని చెప్పేసి నేను వారించారా, సినిమాలు వద్దని చెప్పేసి? అసలు అమ్మాయి ఇంత సెలబ్రిటీ అని ఇప్పుడు మేము స్ట్రోలింగ్ చూసిన తర్వాత మా కుటుంబ సభ్యులకు తెలిసింది. నిజంగా ఇంత పెద్ద యాక్టర్ అని కానీ ఇలా ఉన్నదని కానీ మా కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియదు. పెళ్ళైనప్పటి నుంచి చాలా చక్కగా మా పిల్లలతోటి కానీ మాతోటి కానీ
మేము ఎక్కడ వెళ్ళినా మాతో పాటు ఉన్నా కూడా చక్కగా ఉండేది. ఎలాంటి ఎవ్వరి విషయాలు పట్టించుకోదు. చాలా చక్కగా భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి లోటు లేదు. అవునబ్బా ఏదన్నా ఉన్నదని కూడా లేదు. ఆ బాబు కూడా అమ్మాయి ఏది అడిగినా కూడా ఎంకరేజ్ చేస్తాడు తప్ప అమ్మాయి ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి రోజులు వాళ్ళకి లేవు. వాళ్ళకు అలాంటి ఆలోచన కూడా లేవు. చాలా చక్కటి జీవన ప్రయాణం చేయాలని అనుకున్నారు. ఇది భగవంతుడు ఇచ్చిన బ్రేక్గానే మేము భావిస్తున్నాం. అది ఎందుకు వచ్చిందో ఐడియా కూడా లేదు. శోభితకి సుధీర్ రెడ్డికి ఎలా పరిచయం? ఏంటంటే శోభితకి సుధీర్ రెడ్డికి ఇద్దరికి ఎలా పరిచయం? అంటే వాళ్ళు మీడియా దాని ద్వారా అంటే వాళ్ళు మ్యారేజ్ బ్యూరో ఈ ద్వారానే వాళ్ళు పరిచయం తప్ప మిగతా పెద్దలు చూపెట్టిన వాళ్ళు అక్కడి నుంచి తీసుకున్నారు. వాళ్ళకి నచ్చింది చేసుకున్నారు. మేము కూడా అందరం పేరెంట్స్ సరే ఏముండండి తప్పకుండా చేసుకో అని చెప్పినాం. చేసుకున్న తర్వాత మేము నిజంగా అనుకున్నాం ఈ అమ్మాయి ఇంత చక్కగా మా కుటుంబాలతో కలిసిపోద్దని మేము ఊహించలేదు. చాలా చక్కటి సంస్కారమైనటువంటి కుటుంబం నుంచి అమ్మాయి మా దగ్గరికి వచ్చింది. మేము ఎప్పుడు కూడా అమ్మాయిని మరవడానికి కూడా మాకు ఈ మధ్యన మనకు అది సరిపోవడం లేదు. మీరు చివరిసారి ఎప్పుడు మాట్లాడారు శోభితతో? ఎప్పుడు కలిసారు? ఏంటి? అంటే మేము ఎక్కువ అంటే మేము ఒక 20 days బ్యాక్ మేము వెళ్ళినప్పుడు మేము విషయానికి వెళ్ళినప్పుడు నైట్ వచ్చి మాతో పాటు డిన్నర్ చేసి వెళ్ళి ఉండే అమ్మాయి. గోవాకి వెళ్ళారు? లేదు ఇక్కడ సిటీలోనే ఇంట్లోనే మాకు పైన మా పాప ఉంటుంది. పాప దగ్గరికి అందరం రెగ్యులర్గా మేము కలుసుకుంటుంటాం. మేమందరం కూడా కలిసి ఉన్న కుటుంబం, ఉమ్మడి కుటుంబం లాగానే ఉంటాం. అందరం కూడా కలిసి మంచి ప్రయాణంలో జీవన విధానంలో మంచి కలిసిపోతున్నాం. మాకు అలాంటిది ఏమీ లేదు, ఎలాంటి కిరికి లేదు, ఎలాంటి అపోహలు ఇవన్నిటికి కూడా మేము అపోహలు మాత్రమే కానీ నిజం కాదని మేము మీడియా ముఖంగా మేము తెలియపరుస్తున్నాం. అంటే చనిపోయే ముంగడ కూడా కొన్ని సాడ్ కొటేషన్స్ రాసుకుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అది మాకు ఐడియా లేదమ్మా. మేము మీ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత చూసాము. ఆమె రాసినటువంటి కోడ్ కూడా మాకు ఐడియా లేదు. పోలీసు వాళ్ళు చూశారు. ఇప్పటిదాకా కూడా మేము ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తే ఏమైనా అభియోగం చేస్తారేమని చూసాం. కానీ వాళ్ళు కూడా చాలా చక్కగా పాజిటివ్గానే ఉన్నారు. మమ్మల్ని కూడా ఇప్పుడు బెంగళూరుకు రమ్మని చెప్పారు. మేము ఇప్పుడు ఆలోచించుకొని మేము కూడా ప్రయాణం వాళ్ళని మేము అడిగాం. మా దగ్గర ఇక్కడ తెలంగాణ పద్ధతిలో మా దగ్గరనే అమ్మాయిని మేము ఇక్కడనే దహన కార్యక్రమాలు చేస్తామంటే లేదండి మేము మా దగ్గరనే తీసుకెళ్తాం, అమ్మాయి కోరిక కూడా అక్కడనే ఉందని చెప్తే మేము ఎక్కడ ఎవరిని మనసు నొప్పియదలుచుకోలేదు, అలా చేయడానికి ఇష్టపడలేదు. కనుకనే సరే వాళ్ళకే మేము స్వాగతించినాం, చెప్పినాం. మేము కూడా అందరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సో చూసారు కదా, ఇప్పటివరకు వాళ్ళ మామగారు మాట్లాడిన మాటలను కూడా మనం వింటే మా కుటుంబంలో ఎంతో బాగా కలిసిపోయిన శోభిత ఇలా చేసుకోవడం ఏంటనేది కూడా మేము ఇంకా ఆలోచనలో పడ్డామని చెప్పేసి కూడా వాళ్ళ మామ మాట్లాడారు. అదేవిధంగా శోభిత అలాగే సుధీర్ రెడ్డి కూడా వాళ్ళు మ్యాట్రిమోనీ యాప్లో కలుసుకొని వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. 1 year కూడా కలిసి ఉన్నారు. ఇక్కడే 1 year కలిసి అపార్ట్మెంట్లో రూమ్ రెంట్ తీసుకొని కూడా 1 year కలిసి ఉన్నారు. ఇలా ఎందుకు జరిగిందనేది కూడా మేము కూడా అసలుకి ఆశ్చర్యానికి గురయ్యాము. ఫోన్ కాల్ రాగానే మేము డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చాము. శోభిత కూడా మాతో పాటు చాలా అన్యోన్యంగా కలిసి ఉంది. అలాగే తనకి దైవభక్తి కూడా ఎక్కువ. హ్యాంగింగ్ చేసుకునే టైంలో కూడా ఫోన్లో పాటలు పెట్టుకొని మరి అంటే దేవుడి పాటలు పెట్టుకొని మరి ఆ టైంకి ఆ దేవుడి పాటలు వినిపిస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెబుతున్నారు. మొత్తానికైతే శోభిత మృతిపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా శోభిత వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వెళ్ళి కూడా మరి కొన్ని మాటలు కూడా కాపీ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి వీటిపై కూడా వాళ్ళు దర్యాప్తు వేగవంతం చేసి మరి శోభిత మృతికి గల కారణాలను కూడా వాళ్ళు వెలికి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, ఉస్మానియా, హైదరాబాద్.